రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో బలూచ్ స్వాతంత్ర సమరయోధులు పాకిస్తాన్కి చెందినటువంటి జఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసి 30 గంటలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు పాకిస్తానీ సైన్యం నుంచి ఎలాంటి ఆపరేషన్ జరగలేదు. అబద్ధాల ప్రచారం తప్ప యాక్షన్ ఏమీ లేదు. 30 గంటల క్రితము చాలా డేరింగ్ ఆపరేషన్, బహుశా ప్రపంచ చరిత్రలో డెన్మార్క్లో ఒకసారి ఎప్పుడో జరిగింది. ఆ తరువాత ఇది ఓన్లీ సెకండ్ ట్రైన్ హైజాక్. విమానం హైజాక్ చేయటం సులువు, బస్సు హైజాక్ చేయటం సులువు, కానీ ట్రైన్ని హైజాక్ చేయటం చాలా కష్టం. బలూచిస్తాన్కి చెందినటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి మజీద్ బ్రిగేడ్ ఎలీట్ గ్రూప్ ఇది. చాలా సుశిక్షితమైనటువంటి మోస్ట్ డెడికేటెడ్ స్వాతంత్ర సమరయోధుల సేన ఇది ఈ హైజాక్ చేసింది. దాదాపు 500 మంది ఉండగా అందులో ఒక 200 మందిని సైన్యంలో ముడిపడ్డ వాళ్ళని, లేకపోతే పాకిస్తాన్ యొక్క ఫ్రాంటియర్ కార్ప్స్ అంటే మన బిఎస్ఎఫ్కి సమానము, అదేవిధంగా మిగతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఐఎస్ఐతో ముడిపడ్డటువంటి వాళ్ళను మినహాయించి ఒక 300 మందిని వదిలిపెట్టేశారు. ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు వీళ్ళని వదిలేశారు. వీళ్ళు పాపం సురక్షిత ప్రాంతాలకి, ముఖ్యంగా షిబి అనేటటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ వాళ్ళకి మిగతా అంతా కూడా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ 200 మంది సైనికులు, సర్వింగ్ ఆర్మీ పర్సనల్ ఇప్పటికీ బలూచ్ సాయుధుల చేతిలో బందీలుగా ఉన్నారు. పాకిస్తాన్ ఏమీ చేయలేకపోతుంది. తమాషా ఏంటంటే, ప్రపంచంలోని 6వ 7వ అతిపెద్ద ఆర్మీగా పేరు పొందినటువంటి పాకిస్తాన్ దాదాపు 30 గంటలైన ఆపరేషన్ని నిర్వహించలేకపోతుంది. దాదాపు ఈ హైజాక్ జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి ఒక 3 కిలోమీటర్ల అవతల ఒక కార్డన్ ఆఫ్ చేసి పాకిస్తాన్ సైన్యం ఉంది. మొత్తం అంతా కూడా 4 వైపుల నుంచి కార్డన్ ఆఫ్ అయితే చేసింది, కానీ ముందుకు వచ్చే ధైర్యము పాకిస్తాన్ యొక్క ల్యాండ్ ఆర్మీ చేయటం లేదు. కేవలం పైనుంచి కొన్ని డ్రోన్స్ ద్వారా, కొన్ని హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేసేటటువంటి ప్రయత్నాలు చేశారు. అవి కూడా పెద్దగా విజయం సాధించినట్టుగా కనపట్టలేదు. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే, బలూచ్ వీరులు అమలు చేసినటువంటి వ్యూహం. ఈ ట్రైన్ ఏదైతే ఉందో, ఈ జఫర్ ఎక్స్ప్రెస్, ఇది బలూచిస్తాన్లోని క్వెటా నుంచి ప్రారంభమైపోయి పెషావర్, ఇది ఖైబర్ పఖ్తూన్వా రాజధాని అయినటువంటి పెషావర్ దాకా 1600 కిలోమీటర్లు 30 గంటల సేపు ప్రయాణం చేస్తుంది. దీనిలో బలూచిస్తాన్లో దాదాపు 17 టన్నల్స్ ఉంటాయి. చాలా సుదీర్ఘమైనటువంటి టన్నల్స్ ఉంటాయి. అందులో ఖోజక్ టన్నల్ చాలా ఫేమస్ టన్నల్, మష్కాఫ్ టన్నల్ కూడాను చాలా ఫేమస్ టన్నల్. ఇప్పుడు ఈ దాడి ఏదైతే, హైజాక్ ఏదైతే జరిగిందో, ఇది మష్కాఫ్ టన్నల్లో జరిగింది. మష్కాఫ్ టన్నల్లోకి ట్రైన్ ప్రవేశించిన తరువాత అక్కడ సింగిల్ లైన్ రైల్వే పట్టాలు ఉంటాయి, డబుల్ లైన్ ఉండదు. సింగిల్ లైన్ ఉన్న కారణంగా వేరే ట్రైన్ రావడానికి వీల్లేదు. ఇంకే రకమైనటువంటి సహాయం అందేటటువంటి పరిస్థితి లేదు. ఈ మష్కాఫ్ టనల్ దగ్గరికి రోడ్డు మార్గం లేదు. నియరెస్ట్ మిలిటరీ టౌన్ ఉంది, దాని పేరు షిబి. ఆ షిబి పట్టణం నుంచి ఇక్కడికి రోడ్డు లేదు. ఇటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని సొరంగంలోకి ప్రవేశించిన తరువాత, టనల్లో ప్రవేశించిన తరువాత పట్టాలని పేల్చివేయడం జరిగింది. ట్రైన్ ఇప్పుడు టనల్ లోపల ఉంది. అంటే పాకిస్తానీ మిలిటరీ ఏ ఆపరేషన్ చేయాలన్నా టనల్లోకి ప్రవేశించాలి. పైనుంచి ఎన్ని బాంబులు పేల్చినా కూడా ఏమీ ఉపయోగం లేదు. పాకిస్తాన్ ఏదో ప్రచారం కోసము ఇంటర్నెట్ని బంద్ చేసి తన యొక్క అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్ల ద్వారా దాడి చేశాము, ఒక కంపార్ట్మెంట్ మొత్తం తగలబడిపోయింది, మేము దాదాపు 100 మందిని విడిచిపెట్టాము, రక్షించాము, ఆ తర్వాత దాదాపు 30 మంది బలూచ్ గెరిల్లాల్ని చంపేశాము, ఇటువంటి రకరకాల ప్రకటనలు ఇస్తోంది. కానీ ఆ టనల్లోకి పాకిస్తాన్ సైన్యము వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. టనల్ లోపల రైలు ఉంది, చీకటి పడుతుంది, రాత్రిపూట ఎలాంటి ఆపరేషను చేయడానికి వీలుండదు. లోపల ఉన్నటువంటి 200 మంది పాకిస్తానీ సైనికులు, ఇందులో ఇప్పటికే 30 మందిని బలూచ్ సాయుధులు చంపేశారు.
పైగా ఇక్కడి నుంచి ప్రతి గంటకి పాకిస్తాన్ తమ డిమాండ్లను అంగీకరించకపోతే గంటకు 5 చొప్పున చంపేస్తామని చెప్పి వీళ్ళు ప్రకటించారు. 48 గంటల గడువునిచ్చారు. ఆ టనల్ ఎంత భయంకరంగా ఉందో, ఎంత ఇరుకైనటువంటి టనలో ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ టనల్ మీద ఎటువంటి మిలిటరీ ఆపరేషన్ సాధ్యం కాదు. కాబట్టి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అన్ని ప్రచారాలు కూడాను కేవలము బూటక ప్రచారాలు మాత్రమే. బలూచ్ వీరులు ఒక ప్రకటనను విడుదల చేసి తమ బందీలో ఇప్పటికీ కూడాను దాదాపు 180 మంది పాకిస్తానీలు ఉన్నారు, తాము 30 మంది పాకిస్తానీ జవాన్లను చంపేశాము, మిగిలిన వాళ్ళను కూడాను అంచెలంచెలుగా హతమారుస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఒక ప్రకటనను కూడా జారీ చేశారు. దీనిని ఇప్పటి వరకు పాకిస్తాన్ ఖండించలేదు. మొత్తం మీద పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనక గొయ్యి. ఎందుకంటే బలూచ్ వీరులకు సరెండర్ అయినట్లయితే ఘోరమైనటువంటి ఓటమి. సరెండర్ కాకుండా ఏదైనా వైలెంట్ మిలిటరీ ఆపరేషన్ చేసినట్టయితే పాకిస్తాన్కు సున్నితమైనటువంటి ఆపరేషన్లు తెలివితేటలతో చేయటం అనేది రాదు. కాబట్టి పూర్తిగా సైనికులందరూ చనిపోయేటటువంటి, బందీలుగా ఉన్నటువంటి సైనికులందరూ చనిపోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సైన్యంలో అసంతృప్తి పెరుగుతుంది, సైనిక కుటుంబాల లోపల నిరాశ పెరుగుతుంది, సైన్యంలో నైరాశ్యం పెరుగుతుంది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది. బలూచిస్తాన్కి సంబంధించినటువంటి సాయుధులు ఎవరైతే ఉన్నారో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగారు. తాము పాకిస్తానీలాగా ఆడవాళ్ళని, పిల్లల్ని, ముసలి వాళ్ళను చంపేవాళ్ళను కాదు, తాము బలూచ్ జీవన విలువల్ని పాటిస్తామని చెప్పి బందీల్లో ఉన్నటువంటి వృద్ధులు, ముసలివాళ్ళు, పిల్లల్ని వదిలిపెట్టి పాకిస్తాన్ కన్నా తాము ఏ రకంగా భిన్నమో చెప్పారు. మూడవది, పాకిస్తాన్ ఏ దుస్సాహసానికి ఒడిగట్టినా మొత్తం సైనికులందరూ చనిపోతారని ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడాను బలూచ్ స్వాతంత్ర పోరాటం ఏంటి, బలూచ్ ప్రజల డిమాండ్లు ఏంటి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం కోరుతోంది, దీని గురించి ఆలోచించడం ప్రారంభించారు. సో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగారు. పాకిస్తానీ సైన్యం బలహీనతను, అది ఎంత పనికి మాలిందో ఒక్కసారిగా ప్రపంచానికి తెలియజెప్పారు. మూడవ ముఖ్యమైనటువంటి మెసేజ్ ఒక వీడియో ద్వారా బలూచ్ వీరులు విడుదల చేశారు. పాకిస్తాన్ని నమ్మి తమ భూమి అయినటువంటి గ్వాదర్ను ఆక్రమించుకునేటటువంటి దుస్సాహసం చేయొద్దని చెప్పి చైనాకు చెందినటువంటి షీ జిన్పింగ్ని బలూచ్ వీరులు హెచ్చరించారు. అంటే బలూచ్ వీరులది పైచేయి అయితే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో, గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడాను చైనా చేజారి అవి బలూచ్ వీరుల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కళ్ళగా మారిపోయే అవకాశం ఉంది. చైనా స్వయంగా ఎటువంటి ఆపరేషన్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అదేవిధంగా పాకిస్తాన్ని నమ్మి ముందు అడుగు వేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఒక్క దెబ్బతో అనేక పిట్టల్ని కొట్టారు బలోచ్ వీరులు. ఒకటి, ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 2, పాకిస్తాన్ బలహీనతల్ని బయటపెట్టారు. మూడవది, చైనాను హెచ్చరించారు. తమ స్వాతంత్ర కాంక్షను, తమ యొక్క న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లను సమాజం ముందుంచగలిగారు. పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితిలో లేదు. పాకిస్తాన్ యొక్క బలహీనతను వాళ్ళు బయటపెట్టగలిగారు. తమ యొక్క అద్భుతమైనటువంటి గెరిల్లా మిలిటరీ ఆపరేషన్ యొక్క తెలివితేటలన్నింటినీ కూడాను వాళ్ళు ఈ ఒక్క చర్య ద్వారా ప్రపంచానికి చూపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.